నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటిదంటే పొట్టు పెసరపప్పుతోని టమాటా పప్పు అయితే చేస్తున్నా. ఈ పొట్టు పెసరపప్పు ఏంటంటే దీనికున్న పొట్టును మనం తీసేయం కాబట్టి దీనిలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. ఇది మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది, అట్లనే టేస్ట్ కూడా ఇది చాలా బాగుంటుంది. ఈ పప్పు అయితే రైస్లోకైనా లేదంటే చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుంది. ఈ పప్పు వేసుకోవడం కోసం నేను ఒక కప్పు పొట్టు పెసరపప్పును తీసుకున్నా. దాన్ని ఒక ప్యాన్లో వేసుకొని ఒక 2 minutes వరకు మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకున్నా. తర్వాత నీళ్ళల్లో పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టిన. 10 నిమిషాల తర్వాత ఒక కడాయిలో నూనె పోసుకొని ఆ నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించిన. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసి పసుపు వేసిన. ఆ తర్వాత ముందే నానబెట్టి ఉంచుకున్న ఈ పొట్టు పెసరపప్పును కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించి మూత పెట్టి ఉంచిన. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకొని దానికి ఉడకడానికి సరిపడాన్ని నీళ్ళైతే పోసుకొని టేస్ట్కు సరిపడాంత ఉప్పేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes అయితే మూత పెట్టి ఉంచిన. ఆ లోపు నేను వెల్లిపాయలు కూడా దంచుకున్నా, టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నా. 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి ఆ పప్పులా ఉడుకుతున్న పప్పులా ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసిన. ఆ టమాటా ముక్కలు కూడా కొద్దిగా మెత్తగా అయిపోయిన తర్వాత ముందే దంచి పెట్టుకున్న వెల్లిపాయ ముద్దను కూడా వేసి కలిపిన. ఇప్పుడు పప్పు ఒక 80% ఉడికింది అనుకున్న తర్వాత దానిలో ధనియాల పొడి వేసిన. తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసి మూత పెట్టి దించి పక్కకు పెట్టేసుకున్న. ఈ పప్పును మేమైతే ఈరోజు రోటీలోకి తిందాం అనుకున్నాం. ఏం రోటీ అంటే రాగి పిండి రోటీలోకి తిందాం అనుకున్నాం. దానికోసం అయితే మేమైతే ఈరోజు రాగి రొట్టెలు కూడా చేసుకున్నాం. ఇవి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మా మమ్మీ అయితే ఇది తినుకుంటా చెప్తాంది బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి అని. చూడండి.